ట్రాఫిక్ సమస్యలు నెరవేరేనా? రోడ్డు ఆక్రమణలతో అష్టకష్టాలు పడుతున్న వాహనదారులు రేపటిలోగా ఆక్రమణలు తొలగించాలంటూ వ్యాపారస్తులకు తెలిపిన నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ శ్రీనివాసులరెడ్డి. బుచ్చి నగర పంచాయతీలోని చెన్నూరు రోడ్డులో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో స్పందించిన నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ శ్రీనివాసులరెడ్డితో కలిసి రోడ్డుపై అడ్డంగా వెలసిన తోపుడు బండ్లను తొలగించారు. రేపటిలోగా దుకాణదారులు ఆక్రమణలు తొలగించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలోని వ్యాపారస్తులందరూ సహకరించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని కోరారు. దానికి కనపల్ల నీకు అమ్మాయి వస్తుంది. అమ్మాయి కాదు లాక్కొని వెళ్ళిపోతుంది. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలో ఉన్న బాంబే రోడ్ నుంచి మలిదేవి వరకు ఉన్న చెన్నూరు రోడ్లో ఎంక్రోచ్మెంట్స్ అన్నీ, ఈ తోపుడు పనులన్నీ పక్కకు తెరిపించడం, వాటిని తొలగించడము అందరికీ తెలియపరిచాము. రేపటి నుంచి పెట్టొద్దని చెప్పాము. ట్రాఫిక్ దీనివల్ల పూర్తిగా జామ్ అయిపోతుంది. ఆటోలు పెట్టేయడము, తోపుడు బండ్లు పెట్టడము, స్కూటర్లు తీసుకొచ్చి నడి రోడ్లు పెట్టడము, వీటి వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ప్రతి ప్రజానీకానికి అందరికీ ఇబ్బందికరంగా ఉన్నందువల్ల ఈరోజు మన సిఐ గారు, మన ఎస్ఐ గారు, వారి సిబ్బంది, మన మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి ఒక్కసారి వాళ్ళకి విన్నవించి ఎక్కడ కూడా రేపటి నుంచి పెట్టద్దు, పెడితే ఆ బండ్లు కానీ ఏవైనా కూడా కేసులు పెట్టడం కానీ పోలీస్ స్టేషన్లో పెట్టడం కానీ కూడా చెప్పడం తెలియపరిచాము. రేపటి నుంచి పెట్టమని చెప్పినారు. అదేవిధంగా వారం రోజులు ఇదే మాదిరిగా డ్రైవ్ జరుగుతుంది, ఉదయం సాయంకాలము. అది మొదలుకొని పెట్టకుండా ఉంటే చాలా సంతోషము. ప్రజలందరూ సహకరించాలని దీనికి కోరుకుంటున్నాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో కమిషనర్ గారు అలాగే వారి సిబ్బందితోటి అట్లాగే మా స్టాఫ్ అందరితో కూడా ఈ ట్రాఫిక్లో ఉండే ఇబ్బందుల వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే వాళ్ళు పార్కింగ్లు షాపుల ముందు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. అట్లాగే ఈ పుష్ కార్ట్స్ కూడా రోడ్డు మీదే పెట్టేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. దానివల్ల నార్మల్ ట్రాఫిక్లో వెళ్ళే వెహికల్స్కి అన్నిటి కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ దృష్ట్యా కమిషనర్ గారితో మాట్లాడి ఒక వారం స్పెషల్ డ్రైవ్ పెడదామని చెప్పి మేము అనుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు మన రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర నుంచి అట్లాగే మల్లిదేవి వరకు కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈరోజు దీనిలో భాగంగా ఈ ఎవరైతే పుష్ కార్ట్స్ పెట్టారో షాపుల వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. రేపటి నుంచి ఒక వారం రోజులు ఎక్కడైతే ఈ పుష్ కార్ట్స్ ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటి మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది.